హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. కళాభిమానులందరికీ నమస్కారం. మన చుట్టూ కనిపించే సాధారణ జీవితాన్ని, మన అనుభవాలను, మన భావాలను అందమైన రంగులు, గీతలు, ఆకారాల రూపాల్లో మన కళ్ళ ముందు ఆవిష్కరించేదే చిత్రకళ. అలాంటి అద్భుతమైన కళాకృతులను ఒకే వేదికపై చూసే అవకాశం హైదరాబాద్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో లభించింది. 2026 ఆగస్టు 1 మరియు 2 తేదీలలో జరిగిన ఈ ప్రత్యేకమైన సంత చిత్రకళా ప్రదర్శనలో సుమారు 50 మంది చిత్రకారులు తమ కళాకృతులను ప్రదర్శించారు. హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ ఈ 2 రోజుల పాటు కళాభిమానులతో సందడిగా మారింది. విభిన్న ప్రాంతాలకు చెందిన చిత్రకారులు, విభిన్న శైలుల్లో రూపొందించిన చిత్రాలు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన రంగుల కలయికలు ఇవన్నీ ఒకే చోట కనిపించడం ఈ ప్రదర్శన ప్రత్యేకం. ఒక చిత్రాన్ని చూస్తే మనకు ఒక కథ కనిపిస్తుంది, మరొక చిత్రాన్ని చూస్తే ఒక భావోద్వేగం కనిపిస్తుంది, ఇంకొక చిత్రాన్ని చూస్తే మన చుట్టూ ఉన్న జీవితం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఈ ప్రదర్శనలో ప్రకృతి అందాలు, గ్రామీణ జీవనం, మనుషుల భావోద్వేగాలు, రోజువారీ జీవనంలోని సంఘటనలు వంటి ఎన్నో అంశాలు ఈ చిత్రాల రూపంలో ఆవిష్కరించబడ్డాయి. కొన్ని చిత్రాల్లో రంగుల అందం మనసును ఆకట్టుకుంటే, కొన్ని చిత్రాల్లో కళాకారుడి ఆలోచన విధానం మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి పెయింటింగ్ వెనుక ఒక కళాకారుడి శ్రమ ఉంది, ప్రతి రంగు వెనుక ఒక భావన ఉంది, ప్రతి గీత వెనుక ఒక ఆలోచన ఉంది. అందుకే చిత్రకళను కేవలం ఒక బొమ్మగా చూడకూడదు, అది ఒక కళాకారుడి మనసును మనతో మాట్లాడించే ఒక భాష. ఈ ప్రదర్శనలో పాల్గొన్న 50 మంది చిత్రకారులు తమ తమ ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎక్కడో ఒక చోట గ్రామీణ వాతావరణం, మరొక చోట ప్రకృతి సౌందర్యము, ఇంకో చోట మనిషి జీవనము, మరికొన్ని చిత్రాల్లో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబము. ఇలా ప్రతి కళాకృతి ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు కేవలం దాన్ని చూడడం మాత్రమే కాదు, ఆ చిత్రంలో ఉన్న భావాన్ని అనుభవించేలా చూడడమే నిజమైన కళాకారుడి విజయం. ఈ ఎగ్జిబిషన్కు వచ్చిన కళాభిమానులు ప్రతి చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చిత్రకళపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రదర్శన ఒక మంచి అనుభూతిని అందించింది. ఇలాంటి కళా ప్రదర్శనలు కొత్తగా చిత్రకళ నేర్చుకుంటున్న వారికి కూడా ఎంతో ప్రేరణ ఇస్తాయి. ఒక కళాకారుడి పెయింటింగ్ను ప్రత్యక్షంగా చూడడం, ఆ చిత్రంలోని బ్రష్ స్ట్రోక్స్ను గమనించడం, రంగుల కలయికను పరిశీలించడం ఇవన్నీ కళను నేర్చుకునే వారికి ఒక ప్రత్యేక పాఠం లాంటివే. కళకు భాషా భేదాలు లేవు. మనకు ఒక చిత్రకళాకృతి నచ్చడానికి ఆ కళాకారుడి భాష తెలియాల్సిన అవసరం లేదు. రంగులు మాట్లాడుతాయి, గీతలు మాట్లాడుతాయి, భావాలు మాట్లాడుతాయి. అందుకే ఇలాంటి కళా ప్రదర్శనలు మన సమాజంలో కళ పట్ల ఆసక్తిని మరింత పెంచుతాయి. హైదరాబాద్లో జరిగిన ఈ సంత చిత్రకళా ప్రదర్శన కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక మంచి వేదికగా నిలిచింది. 50 మంది చిత్రకారుల సృజనాత్మకతను, వందలాది రంగులు, అనేక భావాలు, అనేక కథలు ఇవన్నీ ఈ 2 రోజుల కళా ప్రదర్శనను మరుపురాని అనుభూతిగా మార్చాయి. కళను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కోరుకుందాం. మిత్రులారా, ఈ వీడియో ద్వారా నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్లో జరిగిన
సంత చిత్రకళా ప్రదర్శనలోని కొన్ని అద్భుతమైన కళాకృతులను మీకు చూపించే ప్రయత్నం చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నచ్చిన పెయింటింగ్ ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్స్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు క్రాఫ్ట్కు సంబంధించిన వీడియోల కోసము డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ప్రోత్సాహమే మా కళా ప్రయాణానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరో అద్భుతమైన కళా ప్రదర్శనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కళను ఆస్వాదించండి, కళాకారులను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.